హలో ట్రైనీలు, ఈ సెషన్లో మనం హెమ్ యొక్క నమూనాలను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వస్త్రాలలో హెమ్ యొక్క ప్రాముఖ్యతను వివరించగలరు, హెమ్మింగ్ కోసం ఉపయోగించే సాధారణ సాధనాలను గుర్తించగలరు, హెమ్మింగ్ సమయంలో థ్రెడ్ ని బిగించే దశలను జాబితా చేయగలరు, బ్యాండ్ హెమ్, మీటర్డ్ హెమ్ మరియు ఈజ్ ఇన్ ఎ హెమ్ ల గురించి వివరించగలరు మరియు హెమ్లను కుట్టడానికి చిట్కాలను కూడా నేర్చుకుంటారు. బట్టలు కుట్టడంలో హెమ్ ఇంకా హెమ్ లైన్ వంటి కీలకమైన అంశాలకు సరైన ముగింపును అందించడం వృత్తిపరమైన నైపుణ్యాన్ని తెలియజేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఫ్యాబ్రిక్ కొసలు విప్పుకుపోకుండా ఇంకా చిరిగిపోకుండా నిరోధించడం హెమ్ యొక్క ప్రాథమిక విధి. వీటి ద్వారా హెమ్ ఒక వస్త్రం యొక్క జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. చాలా వస్త్రాల కంటే ప్యాంటులకి ఫిట్ నిర్వహణ చాలా సవాలుగా ఉంటుంది. అలాంటప్పుడు ప్యాంట్ కాలు పొడవును హెమ్తో సర్దుబాటు చేయవచ్చు. ఇది కౌమార దశలో ఇంకా యుక్త వయస్సులో పెరుగుతున్న వాళ్లకి ఫిట్ ని సర్దుబాటు చేయడానికి సహాయపడుతుంది. వస్త్రాలను సంరక్షించడంతో పాటు హెమ్లను కుట్ల సరిహద్దులపై అలంకారంగా కుట్లు వేసి అలంకరణకు ఉపయోగించవచ్చు. సింగిల్ లేదా డబుల్ హెమ్తో పనిచేయడం ద్వారా విభిన్న డిజైన్లను సృష్టించవచ్చు. ఈ రకమైన కుట్టు కోసం తగిన ఫ్యాబ్రిక్ కూడా నేత యొక్క నార. సాంప్రదాయ కుర్తా యొక్క స్లీవ్లు నేరుగా మణికట్టు వరకు వస్తాయి. అనేక పాశ్చాత్య మోడల్స్ లో కట్ స్లీవ్ల వలె అవి ఇరుకైనవి కావు. స్లీవ్లు కఫ్ చేయబడవు, కేవలం హెమ్ చేయబడి అలంకరించబడతాయి. స్లీవ్ చివరలు ఒక హెమ్తో పూర్తి చేయబడతాయి. ఎక్కువగా ఉత్పత్తి చేసేటప్పుడు దాదాపు అన్ని రకాల హెమ్మింగ్ ఆపరేషన్లు పారిశ్రామిక కుట్టు మెషీన్లచే చేయబడతాయి. అవి ఫ్లాట్ లాక్ కుట్టు మెషీన్, లాక్ స్టిచ్ మెషీన్ ఇంకా ఓవర్లాక్ మెషీన్. ఫ్లాట్ లాక్ స్టిచ్ లేదా ఇంటర్లాక్ స్టిచ్ ప్రధానంగా అల్లిన వస్త్రాల్లో హెమ్ ఫినిషింగ్ కోసం ఉపయోగించబడుతుంది. హెమ్మింగ్ సాధనాలు చాలా వేగంగా, సులభంగా హెమ్ను కొలవగలవు, ఇస్త్రీ చేయగలవు, అలాగే కుట్టగలవు. కొలిచే కర్రలకు అంగుళం ఇంకా సెంటీమీటర్ల గుర్తులు ఉంటాయి. ఇది ఫ్యాబ్రిక్ ను తనిఖీ చేయడానికి, హెమ్లను గుర్తించడానికి ఉపయోగించే ఫ్లెక్సిబుల్ స్టిక్. పిన్ కుషన్లు వివిధ రకాల్లో ఉన్నాయి. కొన్ని పిన్స్ సూదులు శుభ్రపరుస్తాయి, కొన్ని వాటికి పదును కూడా పెడతాయి. ఇది ప్లాస్టిక్ రిస్ట్ బ్యాండ్ పై అమర్చిన రిస్ట్ బ్యాండ్ పిన్ కుషన్లు. ఇది పిన్ ఫిల్లింగ్ ఇంకా హెమ్ల గుర్తించే లైన్లను గీయడానికి. హెమ్ గేజ్ వంకరగా ఉండే హెమ్లను కుట్టడానికి సహాయపడుతుంది. ఇది గుర్తులు, ఆకృతులతో కూడిన దృఢమైన మెటల్తో చేసిన ఒక నొక్కే సాధనం. హెమ్ కుట్టడం ప్రారంభించే ముందు అనేక చిన్న కుట్లు వేసి దారాన్ని గట్టిగా ఫిక్స్ చేయండి. హెమ్మింగ్ ను చేసేటప్పుడు సురక్షితంగా ఉంచడానికి కుట్లు ఎక్కువగా వేయండి. కుట్టడానికి చాలా పొడవైన దారాన్ని ఉపయోగించవద్దు. దారం చిక్కులు పడకుండా ఉండాలంటే దాని పొడవు గరిష్టంగా 70 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది థ్రెడ్ ను లాగేటప్పుడు సూదితో ప్రమాదమేమీ జరగకుండా నివారించడానికి కూడా సహాయపడుతుంది. హెమ్ ముగింపు రకాలను క్లుప్తంగా చూద్దాం. మొదటిది బ్యాండ్ హెమ్. బ్యాండ్ హెమ్ ఫినిషింగ్ ఎక్స్పోజ్డ్ బైండింగ్ లాగా కనిపిస్తుంది. ఇది హెమ్ యొక్క కట్ ఎడ్జ్ చుట్టూ చుట్టబడదు. ఇది బట్టని పొడిగిస్తుంది కూడా. బ్యాండ్ ని జోడించడం అనేది వస్త్రానికి సులువుగా జోడించే పొడవును అందిస్తుంది. అదే సమయంలో దాని అంచుని పూర్తి చేస్తుంది. బ్యాండెడ్ హెమ్లు సాధారణంగా స్వెట్ షర్ట్స్, టీ షర్ట్స్ ఇంకా స్కర్ట్స్ వంటి వాటిపై కనిపిస్తాయి. తదుపరిది మీటర్డ్ హెమ్. డయాగనల్ సీమ్ అనేది మీటర్ యొక్క బిందువు. అందుకే ఈ రకమైన హెమ్ ముగింపును మీటర్డ్ హెమ్ అని పిలుస్తారు. మీటర్డ్ కార్నర్ అనేది ఫ్యాబ్రిక్ అంచు యొక్క మూలను అదనపు బల్క్ లేని విధంగా పూర్తి చేసే మార్గం. ఉదాహరణకు మెత్తని బొంత, రుమాలు మొదలైనవి. చివరిది ఈజ్ ఇన్ హెమ్. ఇది అదనపు పొడవు గల ఒక ఫ్యాబ్రిక్ ను తీసుకుని 2 ముక్క పొడవునా సరిసమానంగా సర్దడానికి ప్రయత్నించే పద్ధతి. మీటర్డ్ హెమ్ ఇంకా ఈజ్ ఇన్ హెమ్ నమూనాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. మీ వద్ద కింది అన్ని యంత్రాలు, ఉపకరణాలు, పరికరాలు ఇంకా హెమ్ చేయడానికి అవసరమైన వస్తువులు ఉన్నాయని నిర్ధారించుకోండి. సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషీన్, సీజర్స్, హ్యాండ్ నీడిల్, బాల్ పిన్, లాంగ్ క్లాత్ లేదా పాప్లిన్ ఇంకా కుట్టు దారం.
మీటర్డ్ హెమ్ చేయడానికి ఇక్కడ దశలు ఉన్నాయి. 45x45 సెంటీమీటర్ల ఫ్యాబ్రిక్ ముక్కను కేంబ్రిక్ క్లాత్, 22.5x22.5 సెంటీమీటర్ల 4 సమాన ముక్కలుగా కత్తిరించండి. మూలలో అతివ్యాప్తి చెందడం కోసం ఈ ముక్కల్లో ఒక దానిని తీసుకుని వెడల్పు వారీగా అంచులను వెఫ్ట్ నూలుతో పాటు ముందుగా 0.5 సెంటీమీటర్లు, తర్వాత 1 సెంటీమీటరు మడవండి. ప్రెస్ చేసి మడతలను ఆకారంలో పట్టుకోండి. అప్పుడు అదే పద్ధతిలో పొడవు అంచులను వార్ప్ థ్రెడ్ తో పాటు మడవండి. తద్వారా కొత్త మడతలు మొదటి వాటిని మూలల్లో అతివ్యాప్తి చేస్తాయి. విప్ కుట్లతో మూలలో ఇంకా అంచులను సరిచేయండి. మిట్రింగ్ అనేది మూలలో 2 అంచుల డయాగోనల్ లైన్ లో కలయిక. ఆ జాయింట్ ని కుట్టవచ్చు లేదా మడవచ్చు. సెల్ఫ్ టర్నప్ మూలల్లో మిట్రింగ్ కోసం రెండవ నమూనా భాగాన్ని 22.5x22.5 సెంటీమీటర్లు తీసుకుని మూలలను క్రింది విధంగా పూర్తి చేయండి. వెడల్పు ఇంకా పొడవు అంచుల అతుకుల మీద మడిచి ఇస్త్రీ చేయండి. అంచులను తెరవండి, మూలను పైకి మడవండి. ముడతలు పెట్టిన పంక్తులను కలిపి మళ్లీ ఇస్త్రీ చేయండి. మూలను తెరవండి. వస్త్రాన్ని డయాగనల్ గా బయాస్ పై సరైన వైపున కలిపి ముడి అంచులను సరిపోయేలా మడవండి. డయాగనల్ ప్రెస్ లైన్ లో కుట్టండి. మూలలో ట్రిమ్ 5 మిల్లీమీటర్ల సీమ్ అలవెన్స్ వదిలి సీమ్ అలవెన్స్ యొక్క మూలలను విడిగా కత్తిరించండి. తద్వారా అవి అతివ్యాప్తి చెందవు. సీమ్ అలవెన్స్ తెరిచి సరైన వైపు మూలను బయటకు తిప్పండి. మిగిలిన మూలలను కూడా ఇలాగే ముగించండి. ఫ్లాట్ టేప్ లేదా రిబ్బన్ తో మిట్రింగ్ కోసం 22.5x22.5 సెంటీమీటర్ల నమూనా ముక్కను తీసుకోండి. అన్ని వైపులా ముడి అంచులను సరైన వైపుకు 6 మిల్లీమీటర్లు మడవండి. పిన్ చేసి కుట్టండి. నమూనా ముక్క యొక్క ఒక వైపున రెడీమేడ్ టేప్ యొక్క బయటి అంచుని అతకండి. 2 బయటి అంచులు ఒకదానితో ఒకటి సమానంగా కలపబడ్డాయని నిర్ధారించుకోండి. తద్వారా నమూనా ముక్క యొక్క మడత యొక్క తప్పు వైపు కనిపించదు. అంచుకు దగ్గర వరకు కుట్టి మూలకు కొద్దిగా పైన ఆపండి. థ్రెడ్ ను బట్ట వెనక వైపుకు లాగి ముడివేయండి. టేప్ ను నేరుగా వెనకకు మడవండి. తద్వారా టేప్ యొక్క మడత నమూనా ముక్క యొక్క దిగువ అంచుతో సమానంగా కలుస్తుంది. స్థానంలో ఉంచడానికి మడత వద్ద పిన్ చేయండి. టేప్ ను క్రిందికి మడవండి. ఇంకా టేప్ యొక్క బయటి అంచుని నమూనా ముక్క యొక్క దిగువ అంచుతో సమలేఖనం చేస్తూ మూలల వద్ద డయాగనల్ గా మడవండి. డయాగనల్ గా పెట్టిన ఆ మడతపై నొక్కండి. మూలలో టేప్ ను ఎత్తండి. ఇంకా మొత్తం డయాగనల్ క్రీజ్ మందంపై కుట్టండి. బల్క్ ను తగ్గించడానికి మూలను కత్తిరించండి. సీమ్ ని ఓపెన్ చేసి ఇస్త్రీ చేయండి. టేప్ ను దాని దిగువ ముడి అంచుని నమూనా అంచుతో సమానం చేస్తూ మళ్లీ మడవండి. మూలలో చివరి కుట్టు నుండి ప్రారంభించి టేప్ వెలుపలి అంచు వెంట కుట్టండి. మూలలో ఉన్న థ్రెడ్లను వెనక పక్కకు లాగండి. ఇంకా ముడివేయండి. అప్పుడు టేప్ లోపలి అంచు వెంట కుట్టండి. టేప్ ఇంకా నమూనా భాగాన్ని ఇస్త్రీ చేయండి. ఇదే పద్ధతిలో ఇతర మూలలను కూడా ముగించండి. హెమ్లో సులభంగా ఉండే దశలను చూద్దాం. 3 సెంటీమీటర్ల వరకు అంచులను మడవండి. ఇంకా సీమ్ యొక్క వెడల్పును బట్ట వెనుక వైపుకు మడవండి. ఇంకా గుర్తించండి. హెమ్ అలవెన్స్ యొక్క అంచులను కుట్టండి. అప్పుడు సీమ్ ను మడవండి. ఇంకా దానిపై పిన్ను ఉంచండి. ముడుచుకున్న చివరలను కుట్టండి. పిన్లను తీసివేసి మడత పెట్టిన చివరలను ఇస్త్రీ చేయండి. కుట్టు ఒకటి పట్టుకుని మెల్లమెల్లగా బయటకు లాగండి. కుచ్చిళ్లు పడి బట్ట బాగా తగ్గిపోతుంది. మీకు కావలసిన పొడవుకి వచ్చాక ముడుచుకున్న చివరలపై కుట్లు వేయండి. ఈ కుదింపులు దుస్తుల వెలుపల కనిపించవు. కుట్టిన తర్వాత వస్త్రం యొక్క తప్పు వైపు ఇస్త్రీ చేయండి. హెమ్స్ కుట్టడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. హెమ్ ఎంత ఉండాలో ఖచ్చితంగా గుర్తుపెట్టడానికి ఎల్లప్పుడూ కుట్టు గేజ్ లేదా టేప్ కొలతను ఉపయోగించండి. ఎందుకంటే హెమ్మింగ్ బట్టలు కుట్టేటప్పుడు చివరిగా చేసే పనులలో ఒకటి. మీరు హెమ్ చేయబోయే ఫ్యాబ్రిక్ తేలికైన బట్ట అయితే వస్త్రాన్ని పైకి వేలాడదీయండి. ఇంకా రాత్రిపూట ఫ్యాబ్రిక్ డ్రాప్ అయ్యేలా చేయండి. మీరు హెమ్ చేయడానికి ముందు ఫ్యాబ్రిక్ అంచుని సరిగ్గా పూర్తి చేశారని నిర్ధారించుకోండి. మీరు జిగ్జాగ్ స్టిచ్ లేదా ఓవర్లాకర్ లేదా సెర్జర్, పింక్ షియర్స్ లేదా హెమ్ టేప్ ని కూడా ఉపయోగించవచ్చు. పరివేష్టిత అతుకులు, మడతలు లేదా హెమ్లతో అంచుల వెంట తరచుగా ఇస్త్రీ చేయడం అవసరం. హెమ్ యొక్క నమూనాలను ఎలా తయారు చేయాలి అనే దానిపై మనం ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు వస్త్రాలలో హెమ్ యొక్క ప్రాముఖ్యతను వివరించగలరు,
హెమ్మింగ్ కోసం ఉపయోగించే సాధారణ సాధనాలను గుర్తించగలరు, హెమ్మింగ్ సమయంలో థ్రెడ్ ని బిగించే దశలను జాబితా చేయగలరు, బ్యాండ్ హెమ్, మీటర్డ్ హెమ్ మరియు ఈజ్ ఇన్ ఎ హెమ్ గురించి వివరించగలరు, బ్యాండ్ తయారు చేసే దశలను తెలుసుకున్నారు. హెమ్, మీటర్డ్ హెమ్ మరియు ఈజ్ ఇన్ ఎ హెమ్ ఇంకా హెమ్స్ కుట్టేందుకు చిట్కాలను తెలుసుకున్నారు.